హలో అండి అందరికీ. తిరుమలకు వెళ్ళడానికి మనకు ప్రధానమైన మార్గం అలిపిరి. అలిపిరి నడక మార్గంలో 13 అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఒక్కో విశేషానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఏంటా 13 విశేషాలు? ఇక్కడ రాయికి మోకాలు ఆనిస్తే మోకాల నొప్పులు తగ్గుతాయా? అసలు నిజమైన స్వామివారి పాదాలు ఎక్కడ ఉన్నాయి? చెంచులక్ష్మి అమ్మవారిని ఉగ్ర నరసింహస్వామివారి రూపంలో ఈ కొండపైనే ప్రసన్నం చేసుకున్నారా? ప్రపంచంలోనే ప్రాణం ఉన్న లింగం ఎక్కడ ఉంది? భక్తుని పాదాల చెంత కొలువైన ఆ దేవుడు ఎవరు? శివుని కోసం తన కంటిని చీల్చి ఇచ్చిన భక్తుడు ఎవరు? మనం చాలాసార్లు విని ఉంటాం, మీరు గుండు ఎక్కడ కొట్టించారు అంటే మాకు వెంకటేశ్వర స్వామి మొక్కు ఉండింది, మొన్ననే తిరుమలకు వెళ్ళి తలనీలాలు సమర్పించామని. అంతలో అసలు తిరుమలలోనే ఎక్కువగా తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? అక్కడున్న కళ్యాణ కట్టకి ఎందుకు అంత ప్రాముఖ్యత? తలనీలాలు సమర్పించుకోవడం వెనుక ఉన్న కథ ఏంటి? ఆడవారు అసలు తలనీలాలు ఇవ్వవచ్చా? ఇలాంటి అన్ని క్వశ్చన్లకి మనం ఈ వీడియోలో సమాధానం అయితే చెప్పుకుందాం. వీడియోని మొదటగా లైక్ చేయండి. లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం తిరుమలకు వెళ్ళే అలిపిరి నడక మార్గంలో చాలా మందికి తెలియని 13 విశేషాలు ఉన్నాయి. మొదటిది, పూర్వం అక్కడ తమిళులు ఎక్కువగా ఉండేవారు. అక్కడున్న గ్రామం పేరు అడివారం అని పిలిచేవారు. సాధారణంగా మనం తిరుమలకి వెళ్ళినప్పుడు మొదటి మెట్టును పూజిస్తాం. ఆ మెట్టుని వారు అడిపిడి అని పిలుస్తారు. కాలక్రమేణా అది అలిపిరిగా మారిపోయింది. ఇదొక ఆసక్తికరమైన కథనం అయితే ఇంకొక కథ ఏంటి అంటే చింత చెట్టు. తిరుమల కొండ కింద చింత చెట్టు ఉండేది. వెంకటేశ్వర స్వామి వారు అక్కడే వెలిశారని చెప్తుంటారు. ఇంకా వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళంలో చింత చెట్టుని పులి అని పిలుస్తారు. ఆ చింత చెట్టుని అడిపులి అని అనేవారు. అంటే కొండ కింద ఉన్న చింత చెట్టు అని అర్థం. కాలక్రమేణా అది అలిపిరిగా మారిందని చెప్తుంటారు. రెండవది, మనం కొంచెం ముందుకు వెళ్తే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పక్కన మనకు చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహం ఒక మాలదాసరిది. మాలదాసరి గురించి మనం ఆముక్తమాల్యద అనే గ్రంథంలో, అలాగే వరాహ పురాణంలో కూడా చూడవచ్చు. మాలదాసరి వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. ఒక చెవికి శంఖం, మరొక చెవికి చక్రం ధరించి, అలాగే ఒక తోలు చొక్కా ధరించి హరికథలు చెబుతూ ఉండేవారు. అతను వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ ఎవరు ఏమిచ్చినా తీసుకునేవారు. ఇతని కథను శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అనే గ్రంథంలో రాశారు. ఇతని వల్ల బ్రహ్మ రాక్షసునికి రాక్షసత్వం పోయి ముక్తి లభిస్తుంది. ఇంకా ఇక్కడ విగ్రహం ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, పూర్వం మనకు ఉండే కుల పట్టింపుల వల్ల హరిజనులు ఎవరైనా కొండ ఎక్కాలి అని చూస్తే వారు విగ్రహ రూపంలోకి మారతారని చెప్తుంటారు. అది అపోహ మాత్రమే అయినప్పటికీ దాని వెనుక ఒక కారణం ఉంది. మాలదాసరి తన కుటుంబంతో తిరుమలకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇలా శిలా రూపంలో అక్కడ మారిపోయారని చెప్తుంటారు. వినడానికి వింతగా ఆశ్చర్యంగా కూడా ఉంది కదా. అయితే మిగతా విగ్రహాలు మాలదాసరి యొక్క అనుచరుల విగ్రహాలు అని చెప్తుంటారు. ఆ విగ్రహం ఉన్న చోట మనం సాష్టాంగ నమస్కారం చేస్తే తిరుమల కొండల్లో ప్రవహించే శక్తిని మనం అనుభూతి చెందగలమని చెప్తుంటారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల నాది నేను అనే అహం కూడా తగ్గుతుందని చెప్తారు. మూడవది, అక్కడున్న పాదాల మండపం దగ్గర మనం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు దర్శించుకోవచ్చు. తిరువల్ నంబి అనే ఒక మహనీయుడు ఉండేవారు. అతనికి రామానుజాచార్యులు మేనల్లుడు. రామానుజాచార్యుల వారికి తిరుమల్ నంబి చేత అక్కడున్న చింత చెట్టు కింద రామాయణంలోని రహస్యాలను చెప్పుకుంటూ ఉండేవారు. నంబివారు ప్రతిరోజు తిరుమల మూల విరాట్కు పూజ చేసి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ కింద తిరుపతికి వచ్చి రామాయణంలోని రహస్యాలను రామానుజాచార్యుల వారికి ఉపదేశించేవారు. ఇలా 1 సంవత్సరం పాటు నడిచింది. ఒకసారి చెప్పిన తాత్పర్యం మళ్ళీ చెప్పకుండా 18 సార్లు వివరించాడు. ప్రవచనం తర్వాత కొండపైకి వెళ్ళి పూజలు చేసేవారు తిరువల్ నంబి. ఇలా ఒకనాడు ఆయన మనసులో అనుకుంటూ, ఇలా రామాయణ ప్రవచనాల వల్ల నేను స్వామివారి సేవను పొద్దున మరియు సాయంత్రం మాత్రమే చేసుకోగలుగుతున్నాను. మధ్యాహ్నం నాకు ఆ వరం దొరకట్లేదు అని బాధపడతాడు. ఆ రోజు రాత్రి
వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలోకి వచ్చి, తిరుమల నంబి, నువ్వు ఉపదేశించే చోటే నేను నీ కోసం నా పాదాలను వెలిసేలా చేస్తాను. ఇక నువ్వు మధ్యాహ్నం సమయంలో కూడా నా సేవను చేసుకోవచ్చు అని స్వామివారు చెప్తారు. మరుసటి రోజు ఆ ప్రాంతంలో శ్రీవారి పాదాలు ప్రత్యక్షమవుతాయి. అలా అక్కడ స్వామివారి పాదాలు వెలిశాయి. తప్పకుండా నడిచి వెళ్ళేవారు స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళండి. 4వది, మార్గం మధ్యలో మనకు తలయేరుగుండు అని ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయి పైన హనుమంతుని విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఒక్కో రాయికి ఒక్కో శక్తి ఉన్నట్లు ఇక్కడున్న తలయేరుగుండు కూడా ఒక శక్తి ఉంది. అక్కడ ఎవరైనా మోకాల నొప్పులు ఉన్నవారు మోకాలు ఆనిస్తే మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్తుంటారు. ఇందుకు నిదర్శనము రాయి పైన మనకు కనిపించే మోకాలి గుర్తులు. చాలా సంవత్సరాల నుండి ఈ నమ్మకం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ కొద్దిసేపు సేద తీరేవారని చెప్తుంటారు. 5వది, కొండ ఎక్కిన తరువాత మనకి గాలి గోపురం కనిపిస్తుంది. పూర్వం ఈ గోపురాన్ని కాలి గోపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది గాలి గోపురంగా మారిందని చెప్తుంటారు. ఇక్కడి నవనదుల్లో గోపీనాథ్ అనే ఆయన తపస్సు చేసేవారు. గాలి గోపురం నుండి ఎడమ చేతి వైపు అలా ముందుకు వెళితే శీతల పుష్కరిణి కనిపిస్తుంది. నవనాథులు అంటే 9 గురువుల్లో ఒకరైన గోకర్ణనాథ్ అని అర్థం. ఇక్కడ ఆయన కొన్నేళ్ల పాటు తపస్సు చేశారని చెప్తుంటారు. అతన్ని గోరక్షానాథుడు అని కూడా పిలుస్తారు. అక్కడ మనం కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. 6వది, ఇంకొంచెం ముందుకు వస్తే మనకు జింకల ఉద్యానవనం కనిపిస్తుంది. తిరుమల వైఖాసన ఆగమంలో యజ్ఞాలు యాగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తిరుమలలో యాగాలు చేయాలంటే చుట్టుపక్కల కృష్ణ జింకలు ఉండాలి కాబట్టి జింకల ఉద్యానవనం అనేది ఏర్పాటు చేశారు. 7వది, తర్వాత మనం కాస్త ముందుకు వెళితే హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. కొండ కింద ఉన్న గరుత్మంతుని విగ్రహం లాగా కొండ మధ్యలో హనుమంతుని విగ్రహం ఉంటుంది. హనుమంతుని విగ్రహం అక్కడ ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది. 1979లో ఒక మహిళను ఎవరో ఘోరంగా హత్య చేశారు. అప్పటి టీటీడీ ఈవో పివిఆర్కే ప్రసాద్ అనే ఆయన ఉండేవారు. ఆయన ఇది చూసి చాలా బాధపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత భయంతో కొంతమంది భక్తులు రావడం మానేశారు. ఆయన ఒకరోజు కొండ ఎక్కుతున్నప్పుడు భక్తులు ఎండలో వానలో ఇబ్బందులు పడడం చూసి షెల్టర్ని నిర్మించారు. అలాగే తోపు లక్ష్మీనారాయణ అనే శిల్పితో హనుమంతుని విగ్రహం చెక్కించి నడక మార్గానికి రోడ్డు మార్గానికి మధ్యలో నిర్మించారు. ఇలా నిర్మించడానికి కారణం భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడం. అలాగే స్త్రీ హత్య వల్ల అపవిత్రమైనటువంటి ఆ ప్రదేశాన్ని హనుమంతుని విగ్రహ ప్రతిష్టతో ఆ పవిత్రతను తిరిగి నెలకొల్పారు. 8వది, తర్వాత మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి కనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఈ స్థలము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన స్థలం అని ప్రజలు నమ్ముతుంటారు. అక్కడ గోడలపైన మనకు కనకదార స్తోత్రం కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ కూర్చుని కనకదార స్తోత్రం పఠిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహావిష్ణువు లింగ స్వరూపంలో అక్కడ మనకు దర్శనమిస్తారు. 9వది, మనకు నడక మార్గము మరియు రోడ్డు మార్గం కలిసే ప్రదేశంలో ఒక లోయ కనిపిస్తుంది. దానిని అవచారు కోన అని పిలుస్తారు. ఆ కోనలోని దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. అక్కడ తుమ్రువనం అని ఒకటి ఉంటుంది. అక్కడికి గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారని నమ్మకం. ఈ రోజుకి కూడా పౌర్ణమి రోజు మనకు ఆ సంగీతం వినిపిస్తుందంటే ఆ ప్రదేశంలో ఎంత దైవికంగా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 10వది, తర్వాత మనకు ఘంటా మంటపం కనిపిస్తుంది. చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన స్వామివారికి అమితమైన భక్తుడు. శ్రీవారికి నైవేద్యం పెట్టనిదే ఆయన భోంచేసేవారు కాదంట. తిరుమలలో బంగారు వాకిలికి ఎడం వైపున ఒక ఘంటా మండపం కనిపిస్తుంది. ఇంకా అలిపిరి మెట్ల మార్గంలో ఒకటి ఉంటుంది. స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ గంటలను మ్రోగించేవారు. ఆ గంటల శబ్దం అలిపిరి మెట్ల మార్గంలోని గంటలను తాకగానే ఆ గంటలు వాటంతట అవే మోగేవంట. ఆ గంటల శబ్దాల తరంగాలు కోటలోని జయగంటను తాకి గల్లు అని పలికేవట. ఆ గంటల శబ్దం విన్నాకే రాజుగారు భోంచేసేవారట. ఈ ఘంటా మండపాన్ని రఘునాథ అనే తంజావూరు రాజు స్నేహానికి గుర్తుగా రామదేవరాయల వారికి బహుమానంగా ఇచ్చారట.
ఇప్పటికీ మనం ఆ ఘంటా మండపం నుంచి చంద్రగిరి కోటను చూడవచ్చు. 11వది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ద్వారాలు లేకుండా మనకి ఒక చిన్న గుడి కనిపిస్తుంది. ఆ గుడిని అక్కగార్ల గుడి అని పిలుస్తారు. అందులో మనం 7గురు దేవతలను చూడవచ్చు. ఆ 7 మంది దేవతలను వెంకటేశ్వర స్వామి వారి అక్కగార్లని చెప్తుంటారు. వారికి కోపం ఎక్కువ ఉంటుంది. వారిని గ్రామ దేవతలు అని కూడా పిలుస్తారు. ఈ గుడిలో దేవతలకు శక్తులు ఉంటాయి అని ఒక చరిత్ర ఉంది. తిరుమలకు బ్రిటిష్ వారు ఘాట్ రోడ్ నిర్మించేటప్పుడు తీసేసి పక్కన పెట్టాలి అనుకుంటారు. బ్రిటిష్ వారికి అక్కడ ఉన్న జనాలు ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు. సుత్తి తీసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన కూలీని ఎవరో తోసినట్టు గుట్టలలో పడి చనిపోతాడు. అది చూసిన బ్రిటిష్ వారు పొరపాటున జరిగిందని అనుకుంటారు. పట్టించుకోకుండా గుడిని తీసేసి ఆ ప్రదేశంలో వంతెన కడతారు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ వంతెన కూలిపోయి ఉంటుంది. మళ్ళీ వంతెనను కట్టినా అది మళ్ళీ కూలిపోతుంది. ఆ బ్రిటిష్ ఇంజనీర్లు ఎంత తల పట్టుకున్నా వాళ్ళకి సమాధానం దొరకలేదు. చివరికి వారు పూజారిని అడిగితే అమ్మ వాళ్ళని శాంతింప చేయడానికి బలి ఇవ్వాలని చెప్తాడు. అందుకు తగినట్లుగానే బ్రిటిష్ వారు చేస్తారు. ఆ తరువాత వంతెన కడితే అది కూలిపోదు. అమ్మవారి శక్తిని అర్థం చేసుకున్న బ్రిటిష్ వారు అమ్మ వాళ్ళకి మళ్ళీ గుడిని కట్టించి ప్రతిష్ఠ చేశారట. ఆ చిన్న గుడికి అంత ప్రాముఖ్యత ఉంది. 12వది, తర్వాత మనకి మోకాళ్ళ పర్వతం కనిపిస్తుంది. అక్కడ జనాలు మోకాళ్ళతో కొండ ఎక్కడం మనం గమనిస్తూ ఉంటాము. అలిపిరి మెట్ల మార్గంలో మనకు కనిపించే చివరి కొండ నారాయణగిరి. ఇంకా అక్కడ ఉండే మండపాన్ని మోకాళ్ళ మండపం అంటారు. ఇక్కడ అందరూ మోకాళ్ళతో కొండను ఎక్కుతూ ఉంటారు. ఇలా మొదట మోకాళ్ళతో కొండను ఎక్కినవారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే అక్కడ ఉన్న విగ్రహము సాలగ్రామ శిలతో చేసి ఉంటుంది. స్వామివారి మూల విరాట్ విగ్రహం కూడా సాలిగ్రామ శిలతో స్వయంభుగా ఏర్పడిందే కదా. అందుకే శంకరాచార్యుల వారు అక్కడ పాదం మోపి ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేయకూడదని మోకాళ్ళతో మెట్లనెక్కుతారు. అప్పటి నుంచి మోకాళ్ళతో మెట్లనెక్కే సాంప్రదాయం వచ్చింది. వయసు పైబడిన వారు 3 లేదా 5 లేదా 11 మెట్లు ఇలా ఎక్కి ఆ తర్వాత సాధారణంగా ఎక్కుతారు. 13వది, భాష్యకారుల సన్నిధి. అక్కడ మనకు రామానుజాచార్యుల వారి గుడి కనిపిస్తుంది. మోకాళ్ళ పర్వతం ఎక్కిన తరువాత రామానుజాచార్యుల వారు అలసిపోతారు. తిరువల్నంబివారు అలాగే అనంతాళ్వారు గారు అక్కడికి చేరుకుంటారు. వారు స్వామివారికి నైవేద్యంగా పెట్టిన 2 మామిడి పండ్లను రామానుజాచార్యుల వారికి ఇస్తారు. ఆయన ఆ ప్రసాదాన్ని స్వీకరించి టెంకలను అక్కడే వదిలివేస్తారు. ఆ టెంకలు చెట్లు అయ్యి ఇప్పుడు అక్కడ మనకి చాలా మామిడి చెట్లయితే కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో రామానుజాచార్యుల వారు వేసిన టెంకలు చెట్లుగా మారాయి కాబట్టి, అలానే అతడు అక్కడ సేద తీరాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని భాష్యకారుల సన్నిధిగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం మరొకటి శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవుల వల్ల వచ్చింది. పరమేశ్వరుడైన మహాశివుడు కాళహస్తి నందు అవతరించడానికి ఒక మహత్తరమైన కారణం ఉంది. పూర్వం మహాశివుడు బ్రహ్మదేవునికి కైలాసాన్ని సృష్టించమని ఆదేశించాడు. పరమేశ్వరుని ఆజ్ఞతో కైలాసాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మ. కైలాసం నిర్మించే మధ్యలో కంగారుపడి తొందరపాటులో చేస్తుండగా ఆ కైలాసంలోని కొన్ని భాగాలు భూమిపై పడ్డాయి. అందులో ఇక్కడ పడిన భాగాన్ని దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిందని చెప్తుంటారు. అలా ఈ దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా వెలిసిన పంచముఖ లింగాలలో ఒకటైన వాయులింగంగా స్వయంభుగా ఇక్కడ వెలిశారు. శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవుల వెనుక ఒక ప్రాముఖ్యమైన కథ ఉంది. ఈ ప్రపంచంలో 5 పంచభూతాలను సూచిస్తూ 5 పంచభూత లింగాలు ఉన్నాయి. అవి 1వది పృథ్వీలింగం, ఏకాంబరేశ్వరుడు కాంచీపురము. 2వది జలలింగం, జంబుకేశ్వరుడు తిరువనగవల్లి. 3వది అగ్నిలింగం, అరుణాచలేశ్వరుడు తిరువన్నమలై. 4వది వాయులింగం, కాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి. 5వది ఆకాశలింగం, నటరాజస్వామి చిదంబరము. వాయుదేవుడు కర్పూర లింగానికి చాలా పూజలు చేశారు. వాయుదేవుని యొక్క భక్తికి మెచ్చిన శివుడు 3 వరాలు ప్రసాదించారు. అప్పుడు వాయుదేవుడు శివునితో, నేను ఈ విశ్వం అంతా ఉండాలి, ప్రతి జీవిలోనూ నాకు స్థానం ఉండాలి,
నేను పూజించిన ఈ లింగం నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని కోరాడు. అందుకే ఆ లింగానికి వాయులింగం అనే పేరు వచ్చిందని ఒక కథ. శ్రీకాళహస్తి అంటే అర్థం శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగ జీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీశ్వరుని మహత్యము. ఇప్పుడు శ్రీ అంట సాలెపురుగు వృత్తాంతాన్ని విందాము. ఒకప్పుడు ఊర్ణనభుడు అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. కృతయుగంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మ కుమారుడే ఈ ఊర్ణనభుడు. ఈయన తన ప్రతిభతో బ్రహ్మ చేసే సృష్టికి ప్రతిసృష్టి చేసేవాడు. అది బ్రహ్మదేవునికి చాలా అవమానకరంగా ఉండేది. అందులోనూ ఆ పరమశివునిచే సృష్టి చేయడానికి నియమించబడ్డ బ్రహ్మ తప్ప ఇంకెవరు ఆ పని చేయడానికి సమర్థులు కారు అని ఆయన చేయాల్సిన పనిని ఊర్ణనభుడు చేస్తుండగా బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎవరు చేయాల్సిన పనిని వారే చేయాలి. నీవు నియమాన్ని పాటించలేదు. అందువల్ల నీవు భూలోకంలో బిల్వవనంలో సాలెపురుగుగా జన్మించు అని శపిస్తాడు. దానికి ఊర్ణనభుడు పశ్చాత్తాపపడి క్షమించమని కోరగా బ్రహ్మదేవుడు శాంతించి భూలోకంలోని దక్షిణ కైలాసంలో బిల్వవనంలో మారేడు చెట్టు ఆకుల చాటున నివాసం ఉండు. అక్కడ వెలసిన శివుణ్ణి పూజించు. ఆయన వల్లనే నీకు శాప విముక్తి లభిస్తుందని చెప్తారు. అలా బ్రహ్మ శాపానికి గురైన ఊర్ణనభుడు సాలెపురుగు రూపంలో భూలోకంలో బిల్వవనంలో సాలెపురుగుగా జన్మించి కాలం గడుపుతోంది. ఆ సాలెపురుగు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివలింగానికి పూజ చేసేది. పూర్వజన్మలో మహాశిల్పి అయిన ఊర్ణనభుడు ఆ శివుని లింగానికి ఎండ తగలకుండా శివుని చుట్టూ సాలెగూడును నిర్మించింది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగుని పరీక్షించదలిచాడు. శివుడు తన చెంత ఉన్న ప్రమిదలోని దీపాన్ని అధికంగా పెంచసాగాడు. అది చూసిన సాలెపురుగు కంగారుగా ఆ దీపాన్ని మింగాలని ప్రయత్నించాడు. ఆ భక్తికి మెచ్చినటువంటి శివుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పాడు. అందుకో సాలెపురుగు, స్వామి నీ దర్శనం చాలు, నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగింది. ఆ మాటలకు శివుడు ప్రసన్నుడై, నీవు పూజించిన ఈ క్షేత్రానికి ముందు శ్రీ అనే పేరు శాశ్వతంగా ఉంటుందని వరం ప్రసాదించాడు. నెక్స్ట్ ఇప్పుడు కాల అంటే సర్పం వృత్తాంతం విందాం. ఆ పరమేశ్వరునికి తన మెడలో ఉన్న నాగాభరణం అంటే చాలా ఇష్టము. ఒకనాడు దేవతలు అందరూ ఆ పరమశివుని దర్శించడానికి కైలాసానికి వస్తారు. అప్పుడు శివుని మెడలో ఉన్న సర్పము తన భార్యను చూడడానికి పాతాళానికి వెళ్ళి ఆలస్యంగా వచ్చింది. శివుడు తన ఆభరణాలన్నీ సరిచేస్తూ ఉండగా సర్పం మాత్రం కనిపించలేదు. దానికి ఆగ్రహించిన శివుడు, నీవు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు, నీ ధర్మాన్ని వదిలిపెట్టావు. అందువల్ల నీవు ఇక్కడ ఉండడానికి తగినవాడివి కాదు, భూలోకానికి పోవు అని శపించాడు. ఆ సర్పం శివుణ్ణి ప్రార్థించగా, నీవు భూలోకానికి పొమ్ము, అక్కడ నీకు గజరాజుతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు నీవు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్తారు. అలా శివుని ఆజ్ఞ పాటించి భూలోకంలో దక్షిణ కైలాసం చేరుకొని ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ప్రతిరోజు ఆ పరమశివుణ్ణి ప్రార్థించి విలువైన మనులను ఆ శివునికి సమర్పించేది. తర్వాత ఆ దేవుని చుట్టూ ఉండే సాలెగూడును తుడిచి ఆ లింగానికి ఎండ తగలకుండా పడగ విప్పి ఆ ఈశ్వరునికి నీడను పట్టేది. ఇంకా మూడవది హస్తి వృత్తాంతాన్ని విందాము. పూర్వం కైలాసంలో హస్తి అనే ఒక శివకరుడు ఉండేవాడు. ఒకనాడు కైలాసానికి ద్వారపాలకులు వద్దు అని వారించినా వినకుండా కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా ఉండే స్థలానికి ప్రవేశించాడు. దానికి ఆగ్రహించిన పార్వతీదేవి అతన్ని, నీవు భూలోకంలో ఒక ఏనుగుగా జన్మించు అని శపించింది. ఆ హస్తి ఎంతగానో క్షమించు అని అడగగా పార్వతీదేవి శాంతించి, నీవు భూలోకంలోనే దక్షిణ కైలాసంలోని పరమశివుణ్ణి పూజించు, ఆయనే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పింది. అలా భూలోకంలో అడుగుపెట్టి ఆ హస్తి ప్రతిరోజు పరమశివుణ్ణి పూజించేది. ఈ 3 మూగజీవులు ఒకదానికి తెలియకుండా మరొకటి పరమశివుణ్ణి పూజించేవి. కానీ అక్కడ పూజించిన పూజా ద్రవ్యాలు మారిపోతుండగా అన్నింటికీ అనుమానం వచ్చింది. ఒకనాడు ఏనుగు నీటిని తీసుకొని వచ్చి పరమశివుణ్ణి పూజిస్తూ ఉండగా ఆ సర్పము ఏనుగు కుంభస్థలంలో చేరి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆ బాధను తట్టుకోలేక ఏనుగు మరణించింది. ఏనుగు కింద పడేటప్పుడు సర్పము కింద బండకు తగిలి సర్పం మరణించింది. అక్కడ ఆ సాలెపురుగు కూడా ఉంది. ఏనుగు ఆ సాలెపురుగుపై పడడం వల్ల ఆ సాలెపురుగు కూడా మరణించింది. ఆ మూగజీవాల భక్తికి మెచ్చి శివుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు.
ఆ జీవులకి వరంగా ఆ పుణ్యస్థలానికి ఆ జీవుల పేరుతోనే శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందుతుందని వరం ప్రసాదించారు. ఇప్పటికీ లింగాన్ని పరిశీలిస్తే కింద భాగంలో ఏనుగు దంతాలు, మధ్యలో సర్పము, వెనుక భాగంలో సాలెగూడు కనిపిస్తుంది. ఆ లింగాన్ని ఎవరూ తాకరు. ఆఖరికి అర్చకులు కూడా అభిషేకాన్ని లింగం పైనుంచే చేస్తారు. ఇంతకు మించిన అద్భుతమైన చరిత్ర ఈ శివలింగానికి ఉంది. పూర్వం పొత్తపున్నాడు నందు ఉడుమూరు అనే గ్రామం ఉండేది. అక్కడ నాగడు, దత్త అనే బోయ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగక చివరికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహణ తిన్నడు అనే బిడ్డ జన్మిస్తాడు. ద్వాపర యుగంలో అర్జునుడు, ఈ కలియుగంలో తిన్నడుగా జన్మించారు. తిన్నడు ఒక బోయవాడు. రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తీశ్వర సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వెంటాడి చంపి దాన్ని తినాలని కాల్చుకున్నాడు. ఆ కాల్చిన పందిని తినాలని చేతిలో పట్టుకుని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపించింది. చాలా కాలం నుండి శివునికి ఎవరూ నైవేద్యం పెట్టలేదని భావించిన తిన్నడు తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని అనుకుంటాడు. అంతలోనే స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని భావించి పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్తాడు. చేతిలో పంది మాంసం ఉండటంతో నోటితో నీళ్లను తీసుకుని వస్తాడు. కాలికి ఉన్న చెప్పులతో లింగం పైనున్న పువ్వులను పక్కకు నెట్టి నోటితో ఉన్న నీళ్లను శివలింగంపై పోశాడు. పక్కనే ఉన్న పువ్వులను, ఆకులను తీసుకుని వచ్చి శివునికి అలంకరించాడు. తరువాత తన వద్ద ఉన్న పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు. అప్పటి నుంచి ప్రతిరోజు తిన్నడు అలాగే చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో శివ గోచార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తిన్నడు శివునికి చేసే పనులను చూసి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు. ఆయన మనసు ఎంతో చలించిపోయింది. ఆ బాధను తట్టుకోలేక తన తలను శివలింగానికి గట్టిగా కొట్టుకుని చనిపోదామని కొట్టుకున్నాడు. అలా చేయకు, పక్కన వచ్చి దాక్కుని చూడు అని గొంతు వినబడింది. అది విని శివగోచరుడు శివలింగం వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. కొంతసేపటికి తిన్నడు ఎప్పటిలాగే చేతిలో పంది మాంసంతో, నోటిలో నీటితో, పూలతో వచ్చాడు. శివుణ్ణి పూలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దానికి తాను పెట్టిన నైవేద్యం ఎందుకు తినలేదని తిన్నడు శివలింగం వైపు చూశాడు. అంతలో శివలింగం ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలైంది. అది గమనించిన తిన్నడు తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుని కంటి దగ్గర పెట్టాడు. తర్వాత రెండవ కంటి నుండి రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు రెండవ కంటిని కూడా తీయడానికి సిద్ధమవుతాడు. కానీ రెండవ కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడవుతాడు. అప్పుడు శివునికి రెండవ కన్ను ఎక్కడ పెట్టాలో కనిపించదని ముందుగా తన కాలిని రక్తం కారుతున్న రెండవ కంటిపై ఉంచాడు. ఇప్పుడు అతని రెండవ కంటిని పీకబోతుండగా అతడి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన కంటిని తిరిగి ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుక నుండి చూస్తున్న శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం. ఇప్పటికీ శ్రీకాళహస్తీశ్వర గర్భాలయం ముందు కన్నప్ప శిలను చూడవచ్చు. శ్రీకాళహస్తీశ్వరుడు మహాభక్త ప్రియుడు. మామూలుగా ఏ దేవునికైనా తన పాదాల చెంత భక్తులు ఉండేవారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రమే భక్తుని కొండ అంటే కన్నప్ప కొండ పైన ఉంటుంది. శివుని గుడి కింద ఉంటుంది. ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తు ఆ గంగాదేవి ప్రతిరూపంగా చెప్తారు. శ్రీకాళహస్తి పక్క ఏ గంగా నది లేదని అగస్త్య మహాముని శివుని ప్రార్థించగా అప్పుడు శివుడు బ్రహ్మ ద్వారా ఆకాశగంగను బిల్వవనం పైన శ్రీకాళహస్తిలో ప్రవహింపచేశాడు. కాశీలోని గంగా నది వలె ఇక్కడ కూడా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పురాణాల్లో గౌతమ ముని శాపానికి గురైన ఇంద్రుడు ఈ స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరిస్తే తన పాపం తొలగిందని చెప్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో పాతాళ గణపతి యొక్క గుడి ఉంది. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం దక్షిణ కైలాసానికి వచ్చిన అగస్త్య మహాముని వినాయకుణ్ణి దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది. తన తప్పును గ్రహించిన అగస్త్యుడు వినాయకుణ్ణి పూజించినట్లు స్థల పురాణం చెబుతుంది. వినాయకుడు స్వర్ణముఖి నదిలో లోతైన పాతాళానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అందువల్లే ఆయనకు పాతాళ వినాయకుడు అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో ఈశ్వర క్షేత్రంలో వెలుగు దీపాలు 5. అవి
శివాయ నమః. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉండేది వాయులింగము. శ్రీకాళహస్తిలో ఉన్న లింగాన్ని ప్రాణం ఉన్న లింగం అంటారు. గర్భగుడిలో శివలింగం దగ్గర ఉన్న దీపాలలో ఒక దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. గాలి లేకపోయినా సరే ఆ దీపం ఎప్పుడు అలానే కదులుతూ ఉంటుంది. అది ఆ శివలింగం వల్లే అని చెప్తూ ఉంటారు. అందుకే ఆ లింగానికి వాయులింగము, ప్రాణలింగం అని అంటుంటారు. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి ఉంటారు. పురాణాల ప్రకారం సతీదేవి దక్షయాగంలో తన దేహంను అగ్నికి ఆహుతి ఇవ్వగా ఆ పరమశివుడు తన దేహాన్ని భుజంపై వేసుకుని వెళ్తుండగా శివుని ఆజ్ఞతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 108 ముక్కలుగా చేశారు. అందులో సతీదేవి కపాలాన్ని శ్రీ మహావిష్ణువు జలంధర్ భాగంగా భూలోకంలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో నెలకొల్పినట్టు కథ ఉంది. అందుకే శక్తి జ్ఞాన ప్రదాతగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవిగా వెలిసిందని ప్రతీక. శ్రీకాళహస్తి క్షేత్రంన నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. అందులో రాహుకేతు శాంతి పూజ మరీ ప్రత్యేకంగా చేస్తారు. ఆ పరమశివుడు రాహుకేతు దోషాన్ని నివారిస్తారని నమ్ముతుంటారు. దానికి గుర్తుగా శివలింగం మధ్యలో నవగ్రహ కవచం ఉంటుంది. మొత్తం ప్రపంచంలో గ్రహణ సమయంలో తెరిచి ఉంచే పూజలు జరిపే ఒకే ఒక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుని లీలలు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రంలో. తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది. అదేంటంటే స్వామివారు వైకుంఠం వదిలి భూమిపైకి వచ్చినప్పుడు ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు. ఆ గాయం వల్ల స్వామివారి తలలో కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి. అంత అందమైన స్వామివారి ముఖానికి తలలో ఒక చిన్న ఘాటు ఉండిపోయింది. అసలు ఆ గాయం ఎలా జరిగింది అంటే పూర్వం స్వామివారి మీద ఒక చీమల పర్వతం ఏర్పడింది. ఒక గోవు రోజు వాటికి పాలు ఇవ్వడానికి ఆ పర్వతానికి వెళ్ళేది. అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో గొడ్డలితో ఆవును కొట్టబోతుండగా స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు ఊడిపోతుంది. ఆ గాయం చూసి ఒకలమాత బాధపడేవారు. ఇంత అందమైన ముఖానికి ఆ గాయము లేకపోతే బాగుండేదని చింతించేది. తర్వాత స్వామివారు కొన్ని రోజులకు నీలాద్రి పర్వతం పైన సంచరించడానికి వెళ్ళారు. అక్కడ స్వామివారు ఒక చెట్టు కింద విశ్రమించేటప్పుడు నీలాదేవి అనే మగ స్త్రీ చూస్తుంది. నీలాదేవి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆ కొండకి నీలాద్రి అనే పేరు వచ్చింది. ఆ 7 కొండలలో ఒక కొండ పేరు నీలాద్రి అంటారు. ఈమె ద్వాపర యుగంలో కృష్ణుని అష్టమ భార్యలలో ఒకరు అని చెప్తుంటారు. ఆమె పేరు ద్వాపర యుగంలో నగ్నజితి. నీలాదేవికి విష్ణు భగవానుడు అంటే అపారమైన భక్తి. ఆమె స్వామివారిని చూశాక స్వామివారి అందాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఆమెకి స్వామివారి తలలో ఒక చిన్న ఘాటు కనిపించింది. ఇంత అందమైన వ్యక్తికి ఇలాంటి ఘాటా అని తన తల వెంట్రుకలు తీసి స్వామివారికి సమర్పించింది. ఇక స్వామివారికి అక్కడ ఘాటు మాయం అయ్యి వెంట్రుకలు వస్తాయి. పడుకుని ఉన్న స్వామివారు లేచాక నీలాదేవిని చూసి ఆవిడ స్వామివారికి ఇచ్చిన కురులను రుణంగా ఏమి ఇవ్వాలని అడుగుతారు. అప్పుడు నీలాదేవి, స్వామి మీరు రానున్న కాలంలో మీ భక్తులు మీకు తలనీలాలు సమర్పించుకుంటారు. ఆ తలనీలాలు మీ చేతి నుంచి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె కోరినట్టే స్వామివారు వెంటనే తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భూమిపైకి మనం తల ముందు పెట్టి వస్తాము అంటే తల్లి గర్భం నుంచి తల ముందు బయటకు వస్తుంది. ఆ శిశువుకు ఉన్న పాపాలలో పూర్వజన్మ పాపాలు అన్నీ ఆ శిశువు యొక్క తల వెంట్రుకల్లోనే ఉంటాయి. అందుకే మనము కొన్ని నెలలు రాగానే పుట్టు వెంట్రుకల రూపంలో గుండు కొట్టిస్తారు. వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం, అహంకారం, మోహం మొదలైనవన్నీ దేవునికి సమర్పించుకోవడం. ఒక రకంగా మన తల తీసి ఆ దేవుని దగ్గర పెట్టడము. మన పాపాలు, కర్మలు అన్నీ మన తల వెంట్రుకలకు చేరుకుంటాయి. దేవుడి దగ్గర నీలాలు సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. మన చెడు గుణాలను వదులుకుంటే మనకు జరిగేది మంచిదే కదా. ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఆడవారు గుండు కొట్టించుకోకూడదు అని. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మొదటగా స్వామివారికి వెంట్రుకలు సమర్పించింది ఒక స్త్రీ. ఆవిడే నీలాదేవి. ఆవిడ భక్తికి శ్రీవారు కూడా ప్రసన్నుడయ్యాడు. ఎవరూ కూడా చిన్న చిన్న వాటికి తమ వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోరు కదా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తే సమర్పించుకుంటామని చెప్తారు. ఆడవారు తలనీలాలు సమర్పించుకోవచ్చు అనే విషయానికి ఒక కథ ఉంది. పూర్వం తిరుమలకు దగ్గరలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక అందమైన యువతి ఉండేది.
ఎంత అందంగా ఉండేది అంటే తన వైపు చూసిన ఎవరూ కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది. ఆమెకి స్వామివారు అంటే అపారమైన భక్తి. స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది. కొన్నాళ్ళకి ఆమెకి వివాహం జరిగింది. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. ఆ దంపతులు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు. కానీ వారికి సంతానం కలగలేదు. ఇక ఆ విషయం మీద ఆమెను చాలామంది చాలా రకాలుగా విమర్శించేవారు. ఆ స్త్రీ దేవునికి ఎన్ని పూజలు చేసినా తన కడుపు పండలేదు. దానికి కారణము తన అందం వల్ల తనకు కలిగిన అహంకారం ఇంకా గర్వము. ఒకరోజు ఆమె వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ఇలా వేడుకుంటుంది. స్వామి, నా అందం వల్ల నేను చాలా అహంకారం ఇంకా పొగరుగా ప్రవర్తించాను. అందుకు తగిన శిక్ష కూడా నేను అనుభవిస్తున్నాను. నా ఈ అహంకారాన్ని నేను మీకు సమర్పించుకుంటున్నా అని తన తలనీలాలు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకుంటుంది. ఆ తరువాత ఆమెకి సంతాన భాగ్యం కలిగింది. చూసారా, తన అహంకారం గర్వం వదిలేశాక ఆమెకు ఎంత శుభం జరిగిందో. మీరు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు నాది నేను అనే అహంభావం వదిలేసి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గోవింద గోవింద అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.